నీవు బాధపడితే ఓదార్చేవారు కొందరు, నువ్వు ఎప్పుడు బాధపడతావా ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. నీతో ఏ సంబంధం లేకపోయినా నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అలాంటి వారిని ఎప్పటికీ వదిలిపెట్టవద్దు. ఉప్పులాగా కటుగా మాట్లాడేవాడు నీ మేలు కోరేవాడు నీ మిత్రుడు, అంతేగాని చక్కెరలాగా తీపి తీపిగా కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజే లేదు, ఉప్పుకు పురుగు పట్టని దాఖలాలే లేవు. అర్థమైందనుకుంటా. అడవికి పోయినా గాని రాముడు రాజే, జూదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు కూడా రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో కూడా పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. కాదంటారా? నటించేవారి వెనక నలుగురు ఉంటారని నీ ప్రవర్తనను ఎప్పుడూ కూడా మార్చుకోకు. నటించేవారి వెనక నలుగురుంటే నీ వెనుక నారాయణ ఉంటాడు. గుర్తుంచుకో, మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్ళకు నచ్చేలా బతకాలంటే సర్దుకుపోవడం కావాలి. అందరికీ నచ్చేలా ఉండాలంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా నవ్వుతూ బతకాలి. అసలు నిజం ఏమిటంటే మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతామనే భ్రమలో ఉంటాం, అందరికీ నచ్చేలా బ్రతికేస్తూ ఉంటాం. కాదంటారా? 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా అయితే ఉండలేమో, మన తల్లిదండ్రులు 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. ఇది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి.